ఎత్తైన పర్వతం మీద భాస్కరుడు అనే ఒక జ్ఞాని ఉండేవాడు. అతను తనలోని మాయను జయించి ప్రశాంతమైన విజయాన్ని సాధించాడు. అతని దగ్గర జ్ఞానం, శాంతి, సంతోషమనే అమూల్యమైన ఖజానాలు ఉండేవి. కాని ఆ ఖజానాలను తనలోనే దాచుకున్నాడు. పర్వతం కింద ఉన్న గ్రామంలో ప్రజలు నిరాశతో జీవించేవారు. వారి ముఖాల్లో సంతోషం లేదు, వారి మనసుల్లో శాంతి లేదు. వారికి సరైన మార్గం చూపేవారు ఎవరూ లేరు. ఒకరోజు ఒక చిన్న పక్షి గాయపడి భాస్కరుడి గుహ దగ్గర పడింది. అతను తన శక్తులతో ఆ పక్షి గాయాన్ని నయం చేశాడు. పక్షి ఎగిరిపోతూ, "నీ దగ్గర ఇంతటి శక్తి ఉంది, ఎందుకు ఇతరులకు సహాయం చేయవు?" అని అడిగింది. ఆ మాట భాస్కరుణ్ణి ఆలోచింపజేసింది. అతను తన ఖజానాలను పంచాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా తన జ్ఞాన ఖజానాను తెరిచాడు. అతను పర్వతం దిగి గ్రామానికి వెళ్ళాడు. గ్రామంలోని పిల్లలకు కథలు చెప్పాడు. యువకులకు కొత్త నైపుణ్యాలు నేర్పించాడు. అతని జ్ఞానం వారిలో కొత్త ఆశను నింపింది. తరువాత అతను తన శాంతి ఖజానాను పంచాడు. గ్రామస్తులతో కలిసి ధ్యానం చేశాడు. ప్రశాంతంగా ఉండటం ఎలాగో నేర్పించాడు. గ్రామంలో నెమ్మదిగా శాంతి నెలకొంది. చివరగా అతను తన సంతోషపు ఖజానాను తెరిచాడు. అతను ప్రజలతో కలిసి పాడాడు, ఆడాడు. అతని నవ్వు అంటువ్యాధిలా అందరికీ వ్యాపించింది. భాస్కరుడు తన ఖజానాలను పంచడం ద్వారా అవి తరగకపోగా మరింత పెరిగాయని గ్రహించాడు. ఇవ్వడంలోనే నిజమైన ఆనందముందని తెలుసుకున్నాడు. అతను ఇప్పుడు కేవలం విజయుడు కాదు, సర్వ ఖజానాలకు విధాత. పరోపకారం చేయడం ద్వారా అతను అనేక జన్మలకు విశ్వానికి అధికారి అయ్యాడు.